ఈ నెల 19వ తేదీన జరిగే కరీంనగర్ జిల్లా భట్రాజు సంఘం ఎన్నికల్లో పాల్గొని భట్రాజు సంఘం బలోపేతానికి కృషి చేసే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా భట్రాజు సంఘం అధ్యక్షులు అమ్మటి మధుసూదన్ రాజు కరీంనగర్ భట్రాజు కమ్యూనిటీ హాల్లో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ప్రతి 3 ఏళ్లకు ఒకసారి సంఘ నాయకత్వానికి ఎన్నికలు జరుగుతాయన్నారు. సంఘం కోసం నిరంతరం కృషి చేసే నాయకులను ఎన్నుకోవచ్చని, సంఘం బలోపేతానికి కృషి చేసేందుకు నాయకులను ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భట్రాజు కులస్తుడిపై ఉందన్నారు. 40 మందిని ఒక ట్రస్ట్గా ఏర్పడి ఒక్కొక్కరు ₹1,00,000 వేసుకుని భట్రాజు భవన నిర్మాణాన్ని చేపడుతున్నామని, 90% పనులు పూర్తయ్యాయని, వచ్చే నెలలో ప్రారంభోత్సవం చేసే దిశగా ఆలోచనలో ఉన్నామన్నారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ నెల 19వ తేదీ ఆదివారం అంటే ఎల్లుండి ఇక్కడ కరీంనగర్ జిల్లా ఎన్నికలు నిర్వహిస్తున్నాము. ఈ ఎన్నికలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది. 2023లో ఎన్నిక కాబట్టి 2026 వరకు చేయడం జరిగింది. మాది అల్పసంఖ్యాక వర్గం. భట్టురాజులు అంటే చాలా అల్పసంఖ్యాక వర్గము, చాలా తక్కువ స్ట్రెంత్ సొసైటీలో. ఎవరి మీద డిపెండ్ కావడం లేదు. మాకు మేమే తోటి సోదరులతోటి ఒక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసి, ట్రస్ట్ బోర్డు ద్వారా వచ్చిన డబ్బులతోటి ఈ యొక్క భవన నిర్మాణం చేస్తున్నాము. అది పూర్తి కంప్లీట్ అయ్యే దశలో ఉంది. త్వరలో అంటే నెక్స్ట్ మంత్లో దాన్ని ప్రారంభించబోతున్నాం. 19/2/2023 నాడు గతంలో మేము ఎన్నికై ఈ పదవి చేపట్టడం జరిగింది. అది ఈరోజు దాదాపు 3 ఏళ్ళు గడుస్తున్నందున మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేసినారు. 19/4/2026 ఆదివారం నాడు భట్రాజ్ సంఘ భవనంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి మన కుల బాంధవులందరూ విచ్చేసి ఎన్నికలలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను.